కాకపోతే అక్కడ ఎస్పీ ఆఫీస్ కూడా తిరుపతిలోనే ఉంది కదా. నేను ఎస్పీ ఆఫీస్ కాడికి 5 సార్లు వెళ్ళాను. ఉమ్, ఈమె పైన కేసు పెట్టడానికి 5 సార్లు కంప్లైంట్ ఇచ్చినాను నేను. ఓకే. ఇస్తే ఆమె పైన ఎఫ్ఐఆర్ చేశారు, చార్జ్ షీట్ కాలేదు. నువ్వు చెప్పిన సెక్షన్ పెట్టి మా ఇష్టం అన్నారు, వాళ్ళు పెట్టారు. మళ్ళీ కోర్టు జడ్జి రిటర్న్ చేశారు. దీనికి అంతా కారణము రెడ్డి శేఖర్. అంటే రెడ్డి శేఖర్ బ్యాక్ ఎండ్ లో ఉండి వీళ్ళందరూ నడిపిస్తున్నాడా? మీరు డబ్బు నడిపిస్తున్నాడు అడుగుతుంటే. ఇప్పుడు ఒక పొలం మాకిచ్చిన పొలం కూడా ఓనరు నాటుకుంటే చూడండి, ఈ పొలాన్ని జేసీబీ పెట్టి పొలాన్ని కూడా దున్నిచ్చేశారు. వీళ్ళ దౌర్జన్యాలకు ఎవరు అడ్డుకోలేకుండా ఉండము. అడిగితే మంత్రాలు చేపిస్తాడు. రెడ్డి శేఖర్ అనే అతను ఒక మంత్రగాడు కూడా. అతన్ని ఏం చేయాలంటే కూడా నా వల్ల కావటం లేదు సార్. ఆయన చూపిస్తాడు, ఇలాగా బెదిరిస్తున్నాడు ప్రతి ఒక్కటి. ఏమేనంటే నేను నా ఆర్పిఎఫ్ నువ్వు పని చేయాలి, అంతవరకే మేము చెప్పింది చేయాలా, నువ్వు చెప్పింది చేసే డబ్బు విషయం మాట్లాడద్దు అంటాడు. నేను దీనికి ముందు కూడా నేను వాయిస్ రికార్డులు పెట్టాను. అతనివి చాలా ఉన్నాయి నాకాడ వాయిస్ రికార్డులు. ఇవన్నీ నువ్వేం చేసుకోలేవు అని బెదిరిస్తున్నాడు. ఫైనల్ గా మీరు ఏ సామాజిక వర్గము? మేము బలిజ సామాజిక బలిజ కమ్యూనిటీ సార్. రెడ్డి శేఖర్ రాయలు కూడా బలిజ సామాజిక వర్గమే కదా. బలిజ అతను కూడా. ఈ బలిజని మమ్మల్ని అందరినీ బలిపశువులు చేస్తున్నాడు. జనాలను నమ్మిస్తున్నాడు, నటిస్తున్నాడు. ప్రాణం ఇస్తాను బలిజల కోసం అంటాడు. కానీ ఒక ఆడ మనిషి కూడా తిరిగిన అమ్మ అంటున్నాడు. ఇన్ని రోజులు అడుక్కుంటాను, ఎన్నోసార్లు బాధ అయిపోయాను. వద్దునైనా నా సొత్తు వాళ్ళకి నేను తీసిచ్చాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలనేసి. ఇస్తాను అని వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకున్నాడు, కొంత వేశాడు. ఇంకా ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీకు దిక్కుంది చోటు చెప్పుకో. కొంతమంది పోలీసు వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు సార్. వాళ్ళ ద్వారా నీ మీద కేసులు పెట్టిస్తాను అంటాడు. ఇంకా 4 రాష్ట్రాల్లో నీ మీద కేసులు పెడతా, 4 రాష్ట్రాలకు తిప్పుతాను అంటాడు. నేను ఏం